హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాయస్ కిచెన్లో ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలు సాఫ్ట్గా పొరలు పొరలుగా రోజంతా మెత్తగా ఎలా ఉండాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మెత్తటి చపాతీలు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో ఒక పావు గ్లాసు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పిండిని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోవాలి. వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటూ చేత్తో మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం పిండిని ఎంతైతే తీసుకుంటామో దానికి హాఫ్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకొని చేత్తో బాగా అనేది మిక్స్ చేసుకోవాలి. పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట చపాతీలు అనేవి. పిండిని ముద్దలా తయారు చేసిన తర్వాత మీకు పలుచగా అయినట్టయితే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు, లేదా పిండి కానీ మీకు గట్టిగా అయినట్లయితే కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చేత్తో బాగా నీట్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు చేత్తో పిండిని కలుపుకుంటూ నీట్ చేసుకోవడం వల్ల చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒకప్పుడు నాకు కూడా చపాతీలు చేయడం రాదండి. నేను చేస్తే చెక్కలుగా ఉండేవి. ఎక్కడ తప్పు చేస్తున్నానో అస్సలు అర్థమయ్యేది కాదు. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడు చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి, లేయర్గా కూడా వస్తాయి. పిండిని బాగా కలుపుకోవడం వల్ల, అదేవిధంగా నీట్ చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుందండి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో రావాలి. అప్పుడే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత మరోసారి కలుపుకొని మీకు నచ్చిన సైజులో చపాతీ ముద్దల్ని తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దల పైన పొడిపిండి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చపాతీలు మీడియంగా ఒత్తుకోవాలి, సన్నగా కాకుండా. ఇలా అన్ని చపాతీలు ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనాన్ని బాగా కాలనివ్వండి. బాగా కాలిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీని 10 సెకండ్ల పాటు ఇలా ఒకవైపు బబుల్స్ వచ్చి లైట్గా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా ఇలాగే కాల్చుకోండి. అలా కొంతమంది ఎయిర్ బబుల్స్ రాకముందే తీసేస్తారండి. అలా చేయొద్దు, వన్స్ బబుల్స్ వచ్చిన తర్వాతే చేయండి. నేను ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేయడం లేదు, అయినా కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. తర్వాత నేను మెత్తని కాటన్ క్లాత్ని తీసుకొని చపాతీ ఎడ్జెస్లో ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా బాగా కాల్చుకుంటున్నానండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరైతే చేసుకోవాలి. కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలండి. ఇలా కాటన్ క్లాత్తో ఇలా చేయడం వల్ల ఎడ్జెస్ అనేవి బాగా కాలుతాయి. అదేవిధంగా రెండు వైపు కూడా ఇలా కాటన్ క్లాత్తో ఎడ్జెస్ని బాగా ప్రెస్ చేసుకుంటూ మనమైతే కాల్చుకుందాము. లో ఫ్లేమ్లోనే ఉండాలండి మంట అనేది. హై ఫ్లేమ్లో స్టార్టింగ్ మాత్రమే ఉండాలి. తర్వాత చపాతీ అనేది పెనం మీద వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకొని మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా 2 నిమిషాలకి మనకి సాఫ్ట్గా లేయర్డ్ చపాతీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ కమెంట్స్లో కూడా ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గైస్ కిచెన్. బై బై, హ్యావ్ ఏ నైస్ డే.